గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె గడుపుతున్న విలాసవంతమైన జీవితం, తరచూ సాగించిన పాకిస్తాన్ పర్యటనలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. ఆమె ఆదాయ వనరులకు, ఖరీదైన జీవనశైలికి పొంతన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విమాన ప్రయాణాల్లో సైతం ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణించినట్లు సమాచారం. ఖరీదైన హోటల్లో బస చేయడం, ప్రముఖ రెస్టారెంట్లోనే భోజనం చేయడం వంటివి ఆమె జీవన శైలిలో భాగం. జ్యోతి పాకిస్తాన్ పర్యటన ఖర్చులన్నీ స్పాన్సర్లే భరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ఆమె చైనాకు కూడా వెళ్ళినట్లు తేలింది. అక్కడ కూడా విలాసవంతమైన కారులో తిరగడం, ఖరీదైన నగల దుకాణాలను సందర్శించడం వంటివి చేసినట్లు ఆధారాలున్నాయి. ఈ ఏడాది జనవరిలో జ్యోతి మల్హోత్రా కశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో పర్యటించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ పర్యటన జరిగిన 3 నెలల వ్యవధిలోనే అక్కడ ఉగ్రదాడి జరగడం గమనార్హం. 5 రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పెహల్గాం వెళ్లి అక్కడ పలు వీడియోలు కూడా చిత్రీకరించింది. ఈ వీడియోలను పాక్ ఏజెంట్లకు చేరవేసిందా, పెహల్గాం ఉగ్రదాడికి జ్యోతి పర్యటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. జ్యోతికి చెందిన సెల్ ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న తరువాత పలు అనుమానాస్పద అంశాలైతే వెలుగు చూస్తున్నాయని పోలీసులు తెలుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్తో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. డానిష్తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని భావిస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన 2 రోజుల తర్వాత ఏప్రిల్ 24న ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఓ వ్యక్తి కేక్ తీసుకొస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అయితే వైరల్ అయింది. అక్కడున్న విలేకరులు ఎందుకొచ్చావు, ఎందుకోసమని ఈ కేక్ అని ప్రశ్నించగా ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఈ గెడ్డం వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక వేడుక వీడియోలో కూడా ఈ వ్యక్తి కనిపించాడు. వీడియోలో జ్యోతి ఆ వ్యక్తిని కలిసినట్లు స్పష్టంగా ఉంది. ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా జ్యోతికి సంబంధాలు ఉన్నాయని, వారిలో కొందరికి పాకిస్తానీ ఏజెంట్లతో కూడా పరిచయాలు ఉన్నాయని హిజార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు. పాకిస్తాన్ ఏజెంట్లు తమ వాదనను ప్రచారం చేసుకునేందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను నియమించుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలు పెడితే ఇప్పటి వరకు పాక్ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది గూఢచారుల వివరాలు బయటపెట్టాయి నిఘా వర్గాలు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఆ 11 మంది గురించిన వివరాలు చూసినట్లయితే జ్యోతి మల్హోత్రా హర్యానాలో హిజర్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దేవేంద్ర సింగ్ దిల్హన్ పంజాబ్లో మస్గర్కి చెందిన దేవేంద్ర సింగ్ దిల్హన్ పాటియాలో కల్సా కాలేజీలో MA చదువుతున్నాడు. తారిక్ ది హర్యానాలో కంగర్కా గ్రామం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడు. అర్మన్ 23 ఏళ్ల అర్మన్ భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాల్ని పాకిస్తాన్కి చేరవేశాడు. నౌమన్ ఎల్లహి 24 ఏళ్ల నౌమన్ ఎల్లహీది కూడా ఉత్తరప్రదేశ్లో ఖైరానా ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. షహజాద్ ఉత్తరప్రదేశ్లోని మోరాబాద్కు చెందిన షహజాద్ పాకిస్తాన్ భారత్ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణాలు చేస్తూ ఉంటాడు. మహమ్మద్ ముర్తాజా అలీ పాకిస్తాన్కి చెందిన ISIతో కలిసి పనిచేస్తున్నాడు. గజాలా పంజాబ్కి చెందిన ఈమె పాకిస్తాన్కు డబ్బుల్ని చేరవేస్తూ ఉంటుంది. ఆమిన్ మహమ్మద్ పాకిస్తాన్ ఇతన్ని విభిన్నమైన పనులు చేయడానికి ఎంపిక చేసుకుంటుంది. సుఖ్ప్రీత్ సింగ్ పంజాబ్లోని గుర్దాస్పూర్కి చెందిన సుఖ్ప్రీత్ పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేస్తున్నాడు. కరణ్ బీర్ సింగ్ పంజాబ్కు చెందిన కన్బీర్ సింగ్కు నేరుగా ISIతో సంబంధాలు ఉన్నాయి. ఇతడు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని ISIకి చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ పోలీసులు గుర్దాస్పూర్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇలా ఉండగా జ్యోతిని ప్రస్తుతం హర్యానా పోలీసులు 5 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచారు. ఆమె ఫోన్లు, ల్యాప్టాప్, ఇతర గాడ్జెట్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఇంకా ఆమె వెనుక ఎవరున్నారు అనే విషయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.